మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథ విని ఆనందించి అందరికీ షేర్ చేద్దాం. ఈరోజు మన శీర్షిక కర్మ ఫలితం. ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు తీర్చుకోవడానికి ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి అనుసంధానం అవుతూ ఉంటారు. ఆ ఇచ్చి పుచ్చుకునే రుణాలు తీరగానే ఏదో రకంగా మనకు దూరం అవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలగదు. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయంటే, మనం పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్నా లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు. ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు. మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగాను, దాయాదులుగాను ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురవుతారు. మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగాను, సహాయకులుగాను ఎదురవుతారు. కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి 10,000కు పైన సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వెయ్యరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో 2 కొడుకులను MBBS చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను 2 వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు చాలా బాధల్లో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తున్న తాను బాధలు పడుతూ వాళ్లను చదివిస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాడని చెప్పాడు. అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలవుతాయని నిరూపించే ఒక కథ. ఒకసారి మహర్షి బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి, ఈ దారుణ పరిస్థితికి కారణమేమిటి అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి. ఒకమారు శ్రీ విద్యా ప్రకాశ నందగిరి స్వామివారు బందరకు వెళుతూ గురువైన శ్రీ మలయాళ స్వామివారి అనుమతి తీసుకొని వెళుతూ ఉంటే ఆయన వెనక్కి పిలిచి, నీ చేతి సంచి ఏది అని అడిగితే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉందని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామివారు, నువ్వు మోయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు. ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం
చేతను మర్యాదకు కృతజ్ఞతగాను గౌరవంతోనూ లేదా మరే ఇతర కారణాల ద్వారాను ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బందీ చేస్తాయి. కొత్త వాళ్ళ నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయడం, పక్క వాళ్ళు షాపుకి వెళుతుంటే నాకు ఫలానాది తీసుకురమ్మని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మబంధాలవుతాయని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేల కొద్ది కర్మబంధాల్లో చిక్కుకుపోతూ ఉంటాము. 6 అడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు. ఒక అతను వెళుతూ ఒకచోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టముట్టడం చూశాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూశాడు. అతను ఆగి రాజును సందేహంగా అడిగాడు, రాజా, దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులు ఉన్నారు, మీ చుట్టూ కూడా రక్షక భటులు ఉన్నారు, ఆ దొంగకి మీకు గల తేడా ఏమిటి? అందుక రాజు నవ్వి జవాబు చెప్పాడు, తన చుట్టూ రక్షక భటులున్న ఆ దొంగ బంధితుడు, అతను పారిపోకుండా వాళ్ళు కాపలా ఉన్నారు. నేను స్వేచ్ఛ గలవాడిని, ఈ రక్షక భటులు నన్ను కాపాడడానికి వీరంతా నా చుట్టూ ఉన్నారు, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. ఆ రక్షక భటులు కర్మలు దొంగ చుట్టూ పారిపోకుండా ఉండి అతని నేరాలకు తగిన శిక్ష పడేలా చేసే రక్షక భటులు స్వార్థ కర్మలు లాంటి వాళ్ళు. స్వార్థ కర్మలు మనల్ని బంధిస్తాయి, కానీ రాజు చుట్టూ ఉన్న రక్షక భటులు నిస్వార్థ కర్మలు లాంటి వారు. నిస్వార్థ కర్మలు మనిషిని రక్షిస్తాయి తప్ప బంధించలేవు. త్వరగా పెరిగే ఓ లత ఓ కొబ్బరి చెట్టు కాండాన్ని అల్లుకుని ఆ కొబ్బరి చెట్టుతో గర్వంగా చెప్పింది, చూడు, నేను ఎంత త్వరగా పెరిగి నిన్నంతా అల్లుకున్నానో, మరి నువ్వో ఓ అంగుళం కూడా పెరగలేదు. ఆ కొబ్బరి చెట్టు చిన్నగా నవ్వి జవాబు చెప్పింది, వేల కొద్ది లతలు నాతో ఇదే మాటలు అన్నాయి, గాలి తాకిడికి అవి వెళ్ళిపోయాయి, నేను మాత్రం బలంగా ఇక్కడే ఉన్నాను. కనుక మనం గమనించవలసినది ఏమిటంటే, తెలుసో తెలియకో రుణగ్రస్తులం కాకుండా మనం విచక్షణ వహించి ఆ బంధముల నుండి బయటపడే మార్గం నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. అలాగే తగు ఆచరణ ద్వారా రుణ విముక్తులై మోక్ష పదాన్ని చేరుకోగలగాలి. చాలా అద్భుతమైన విషయం, చాలా చక్కగా వివరించారు. ఇది వింటే మనిషిలో ఉండే ఈ బద్ధకం అనే జబ్బు కూడా కొంత దూరం అవుతుందేమో అని అనిపిస్తుంది. అలాగే కాళ్ళు చేతులున్న ఎదుటి వాళ్ళ మీద పడి ఆధారపడకూడదనే విషయాన్ని కూడా అర్థమవుతుంది. అలా కాకుండా మంచి కర్మలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, చెడ్డ కర్మలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో చాలా అద్భుతంగా మనకు వివరించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.